ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు అంటే టోటల్ వర్క్ అని అర్థం అండి. ఏ అనేవాడు మొత్తం పనిని టోటల్ వర్క్ ని 20 డేస్ లో కంప్లీట్ చేస్తాడు. అదే పనిలో సేమ్ అదే టోటల్ వర్క్ లో అంటే టోటల్ వర్క్ అంటే 100%, అందులో 20% వర్క్ ని బి 6 డేస్ లో కంప్లీట్ చేస్తాడంట. ఇద్దరు కలిసి పని చేస్తే అదే పనిలో అంటే టోటల్ 100% వర్క్ లో 50% వర్క్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి అంటున్నాడు. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే నీట్ గా అబ్జర్వ్ చేయండి. ఏ అనేవాడు టోటల్ వర్క్ ని 20 డేస్ లో కంప్లీట్ చేస్తాడు. ఓకే, ఏ 20 డేస్ అని తీసుకోండి. బి అనే పర్సన్ టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడో తెలుసుకుని ఇక్కడ ఆ వాల్యూని తీసుకుని దీనికి ఆ వాల్యూకి ఎల్సిఎం కడితే టోటల్ వర్క్ పార్ట్స్ వస్తుంది. 100% వర్క్ పార్ట్స్ రావడం జరిగింది మనకి. మరి బి అనేవాడు టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తాడో డైరెక్ట్ గా చెప్పలేదు. 20% వర్క్ ని 6 డేస్ లో చేస్తాడంట. 20% పని 6 రోజులు అయితే 100% ఎంత చూడండి. 20% 6 డేస్ అయితే 100% వర్క్ కంప్లీట్ చేయడానికి హౌ మెనీ డేస్? 20ని ఇంటూ 5 చేస్తే 100 వస్తుంది. కాబట్టి ఈ 6ని ఇంటూ 5 చేయండి, ఎంత అవుతుంది? 30 డేస్. అంటే బి అనే పర్సన్ టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం తీసుకుంటాడు. ఇక్కడ 30 డేస్ తీసుకుని ఇప్పుడు ఎల్సిఎం కడితే మనకి టోటల్ వర్క్ పార్ట్స్ వస్తుంది. ఇక్కడ 6 తీసుకుని రెండింటికి ఎల్సిఎం కట్టకూడదు. ఓకేనా, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. 20కి 30కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. అంటే టోటల్ వర్క్ పార్ట్స్ మొత్తం పని భాగాలు 60 పార్ట్స్. 20 60లో ఎన్ టైమ్స్? 3 టైమ్స్. 30 60లో 2 టైమ్స్. సో ఏ అనేవాడు ఫర్ డే రోజుకి 3 భాగాలు పని చేస్తాడు. బి అనేవాడు ఫర్ డే 2 భాగాలు పని చేయడం జరిగింది. ఇద్దరు కలిసి టుగెదర్ గా ఏబి ఇద్దరు కలిపి ఫర్ డే రోజుకి 3 + 2 5 భాగాలు పని చేయడం జరిగింది. అలా ఇద్దరు కలిపి 5 భాగాలు పని చేస్తూ రోజుకి అంటే 5 పార్ట్స్ వర్క్ చేయడానికి ఇద్దరికి కలిపి 1 డే పడితే, ఒక రోజు పడితే మరి 50% పని కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు? 50% అంటే చూడండి, ఇది 100% అంటే 60 పార్ట్స్. మరి 50% అంటే 100లో ఆఫ్ అంటే 60లో ఆఫ్ 60/2 30 భాగాలు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. 5 భాగాలు ఒక రోజు అయితే 30 భాగాలు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు బాబు అంటే డైరెక్ట్ గా 30/5 అని వేసేయచ్చు. లేదు అంటే 5 భాగాలు ఒక రోజు అయితే 30 భాగాలు ఎన్ని రోజులు? 30/5 × 1 ఇలా కూడా తీసుకోవచ్చు. 5 30లో 6 సార్లు అంటే మనకి ఏమవుతుంది మిత్రమా అంటే 6 డేస్ టైం పడుతుంది. 6 రోజులు. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2.